పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. వస్తురు ప్రభుత్వాలు ఇస్తాము మీకు ఇండ్లు మా ఓట్లు వేయని అంటారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం సీట్ వచ్చే వరకు ఉంటారు. మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయినా ఇదే మళ్ళీ కొత్త ప్రభుత్వం. సో అదే లెక్కన మా గుడిసెల కాడికి ఎవరు రావట్లేరు. ఇటు నుంచే పోతారు, ఇటు నుంచి తిరుగుతారు, కానీ ఈ గుడిసెల సైడ్ మాత్రం అసలు చూడరు. ఓట్లు వేస్ట్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. అదే విరక్తి ఉట్టిపోయింది. రాజకీయం అంటేనే మాకు విరక్తి పుట్టింది. ఎవరిని నమ్ముతాం చెప్పండి? ఓట్ల గురించి వస్తారు, అడుక్కుంటారు, ఓట్లు వేయించుకుంటారు, పక్కకు దొబ్బేస్తారు అంతే. ఈడంగా ఓట్లు వేసి మీటింగులు జరుగుతుంటే కూడా ఇక్కడ గుడిసెల దిక్కు చూసి కూడా మరి ఇల్లు కావాలి సార్ అంటే కూడా మమ్మల్ని వర్కర్ ఇవ్వకుండా పోతారు. సర్కార్ది మాకేం చారణ పైసలు చెందలేవు సార్. అక్కడక్కడ రూమ్లలో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అని ఉన్న రూమ్లను పడగొట్టి ఇస్తున్నారు. ఈ గుడిసెలు మాత్రం ఎవరికి కళ్ళకి కనబడుతున్నాయి. ఇది టూ మచ్ కదా. ఎంత మాట్లాడతాం, ఎంతమంది మీడియా వాళ్ళు వచ్చినారు, ఎన్నిసార్లు మాట్లాడినాం, ఎన్నిసార్లు తిరిగినాం, అన్ని ఆఫీసులో పోటీ తిరిగినాం, అలసిపోయి మేమే ఉండకోక అనేసి వదిలేసినాం. ఆశలు వదిలేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్ మీద కూడా కరెంటు బిల్లు కాలే, 2000 కాలే, 12,000 కాలేదు, ఏది కాలేన్న ఇప్పటి వరకు. అన్ని బస్తీలకి ఓకే, వాళ్ళ లీడర్లు బాగున్నారా, మరి ఏం చేస్తున్నారో ఎట్లా చెప్పించుకుంటారో తెలియదు, బాగానే పనులు నడుస్తున్నాయి. కానీ మరి మా బస్తీ వరకు అయితే చూసుకోండి, ఎంక్వైరీ చేయండి, ఈ బస్సులో ఏది కాలే ఇప్పటి వరకు అయితే. ఇస్తాం చేస్తాం అనే మాటనే తప్ప వేరేది ఇయ్యం అనేది ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్క ప్రభుత్వం ఇదే మాట చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కాబట్టి అలా చేస్తే బాగుంటుండే అని అనుకుంటున్నాం. ఇప్పుడు సీఎం అయ్యింది కాబట్టి ఏమనిపిస్తలేదు. చిన్నప్పుడు కూడా ఇట్లా మురుగు గుంతల్లా పడి లేచి వచ్చి ఇట్లా ఒక్కొక్క మెట్ట ఎక్కి నేను సీఎం అయ్యాను కదా, వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం జిహెచ్ఎంసి పరిధిలోని ఈ ఫిలిం నగర్ ఏరియాలో ఉన్నాము. అక్కడ నవనిర్మాణ అనే ఒక బస్తీలో ఉన్నాము. ఇక్కడ గుడిసెలు వేసుకుని కూడా చాలా సంవత్సరాలుగా పేదలు నివసిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్న చెప్పండి, మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం. కూలీనాలి చేసుకున్నాం. ఈ దోమలకు దీంట్లకు చనిపోదాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమి ఇవ్వలేదు. 10 సంవత్సరాలు వెళ్ళిపోయాడు, అప్పుడు ఏమి ఇవ్వలేదు. మాకు దానం నాగేందర్ ఎమ్మెల్యే ఉండే, ఆయన కూడా ఏం చూడలేదు. ఎలక్షన్ల ప్రచారాలు వచ్చి ఓట్లు అవి ఇవి అడిగారు, ఓట్లు వేసాము, గెలిపించినాక ఆ 10 ఏళ్ళ వరకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు మాకు. ఈడ కాకపోయినా వేరే దగ్గరైనా ఇస్తారేమో అనుకుంటే అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓట్ల ఎలక్షన్ల వరకు వస్తారు, వెళ్ళిపోతారు, ఇంతవరకు ఏమి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు అని అంటున్నారు. ఇంద్రమ్మ ఇల్లు అంటే మాకు ఖాళీ జాగాలు లేవు ఇక్కడ కట్టుకోవడానికి. వాళ్ళు కట్టి ఇస్తేనేమో తీసుకోవడం పోవడానికి మాకేం అభ్యంతరం లేదు. అవన్నీ గ్యారంటీ చేస్తారో చేయరో తెలియదు. ఇప్పటికీ కొంతమందికి 0 బిల్లులు, కరెంటు బిల్లులు ఇచ్చారు. సగం మందికి కరెంటు బిల్లు 0 బిల్లు కూడా లేదు. మాకు ఏమీ లేదన్నట్లేదు. ప్రూఫ్స్, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నల్ల కలెక్షన్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ కరెంటు బిల్లకి ఈ మీటర్లు ఉన్నాయా? మీటర్లు ఉన్నాయి, ప్రతి ఒక్క మీటర్లు ఉన్నాయి. మరి 0 బిల్ రావట్లేదా? 0 బిల్ రావట్లేదు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అప్లికేషన్ కూడా పెట్టేసాము. అప్పుడు మీ పక్కనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఇచ్చినాయి, అవి మీకు ఇవ్వలేదా? అవి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినాయి. అవి అందులో సరిపోలేదు. సరిపోయిన వాళ్ళు ఇక్కడ వేసుకొని పోయినాం. దాన నాగేంద్ర 10 సంవత్సరాలు ఉన్నాడు మాకు ఎమ్మెల్యేగా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు. ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి అందులోకి జంప్ అయినాక కూడా మాకేమైనా చేస్తాడని కూడా అది లేదు. ఇప్పుడు దానం నాగేందర్ మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీనే కదా, ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం లేదా? అప్లికేషన్లు అయితే అప్పుడు ఫామ్లు అయితే నింపించాము. పక్క బస్తీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ చేసి కొల్లూరులో కట్టారు కదా మన కేసీఆర్ గారు, అందులో ఇచ్చారు కొంతమందికి. ఇటు నుంచే పోతారు, ఇటు నుంచి తిరుగుతారు, కానీ ఈ గుడిసెల సైడ్ మాత్రం అసలు చూడరు మమ్మల్ని. ఓట్లు వేస్ట్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. అదే విరక్తి ఉట్టిపోయింది. రాజకీయం అంటేనే మాకు విరక్తి ఉట్టిపోయింది. ఎవరిని నమ్ముతాం చెప్పండి? ఓట్ల గురించి వస్తారు, అడుక్కుంటారు, ఓట్లు వేయించుకుంటారు, పక్కకు దొబ్బేస్తారు అంతే. మొత్తం సమస్య ఎమ్మెల్యేలు వచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామంటారు. ఒక్కడు కూడా రారు, ముందరికి రారు, కట్టియరు నాయన. మేము ఇక్కడ ఉండబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా
నేను ముసల్దాన్ని అయిపోయి కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లేవు, సింగిల్ బెడ్రూమ్ లేవు. మాకు గుడిసెలో దోమలకు దానికి ప్రతి ఒక్క దానికి ఇబ్బంది. మాకు ఎవరు ధైర్యమైన మంత్రుడు మాతోనికి వచ్చి మీకు ఇండ్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని ఒక్కరు రారు సార్. మాతోటికి అవసరం ఉన్నంత వారికి వాడుకుంటారు, ఇడిచిపెట్టారు, పోతారు అంతవరకు. ఇంకా మాతోని కోసం ఈడంగా ఓట్లు వేసి మీటింగులు జరుగుతుంటే కూడా ఇక్కడ గుడిసెల దిక్కు చూసి కూడా మరి ఇల్లు కావాలి సార్ అంటే కూడా మమ్మల్ని వరకరియకుండా పోతారు. పలకరియకుండా పోయిన వాళ్ళని ఇంకా కాలు ముఖంగా పోయి వాళ్ళు ఇష్టం ఉంటే ఇచ్చుకోక లేకుండా లేదు. ఇంటనే ఉంటాం, ఉన్న దినాలు ఉంటాం. మా శాత కానాడు చచ్చిపోతే ఇంటికి వేసుకుపోతారు, బంధువులు పెడతారు. అంతవరకు సర్కారుది మాకేం చారణ పైసలు చెందలేవు సార్. ఇన్నేళ్ళు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ నా కొడుకు ఈ బస్తికి వచ్చినాక నా కొడుకు సన్న విలగాడు, నా కొడుకు వచ్చాడు, అయికి వచ్చిండు. ఆయనకి 25 ఏళ్ళు అయికి వచ్చి 30 సంవత్సరాలు అయికి వచ్చి మేము వచ్చి కానీ ఒక్క రూమ్ లేదు, ఒక్క ఇల్లు లేదు. సర్కారు పైసలు దానాయందరూ 10 లక్షలు ఇస్తాం పేదలకు, నిరుపేద వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని కానీ ఉన్నని గుద్దలనే పెట్టిండు. కానీ మాకైతే 10 రూపాయలు చెందలేదు సర్కారు పైసలు. 10 రూపాయలు చెందాలి. మా రెక్కల కష్టం మేము ఇరుచుకుంటున్నాం, మేము చేసుకుంటున్నాం, మా పొట్టకు తింటున్నాం. హైదరాబాద్ పోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటారు కానీ డబుల్ బెడ్రూమ్ లేదు. ఇంటికాడ ఉన్నాను, మాకు ఇంకా సమాధానం అవుతుంది. కానీ పట్టణం వచ్చి మేము చాలా పాడవుతాం. సర్కారు ఇల్లు ఇస్తారు, రూపాయలు ఇస్తారు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు ఆ ధర్నాయందరం కూడా పైసలు మాకేమి ఇవ్వలేడు. గారే వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఆయన పరిస్థితి ఏందో తెలుస్తుంది. ఆయన కూడా ఇట్లాంటి దాంట్లో తిరిగి అదే అయినోడే కదా, ఆయన పరిస్థితి అనేది అప్పుడు గుర్తొస్తుంది ఆయనకు. ఇప్పుడు సీఎం అయ్యిండు కాబట్టి ఏమనిపిస్తలేదు. అరే నేను చిన్నప్పుడు కూడా ఇట్లా మురుగు గుంతల్లా పడి లేచి వచ్చి ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కి నేను సీఎం అయ్యాను కదా అని ఆయనకు కూడా తెలుస్తుంది. వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము 6 హామీలు ఇస్తాం, 6 హామీల్లో మీకు పేద కుటుంబాలకి 12,000 ఇస్తాం సంవత్సరానికి అన్నారు. మీకు ఇచ్చారా? రాసుకున్నాడు, ఇప్పిస్తాను. మా బస్సులో లీడర్ ఉన్నాడు, లక్ష్మయ్య అంటే ఆయన. ఆ లీడర్ రాపించుకున్నాడు. మొత్తం మా పేర్లు, మా ఇల్లు చాలా పేదవాళ్ళని రాపించుకున్నాడు. ఆయన ముందుకు రాసుకొని డబ్బులు తెచ్చుకున్నాడు. కానీ మాకు ఎంకసిరిచి రాపించుకొని తీసుకుపోయి దాని ఇస్తే తీసుకుంటాడా? ఇవ్వలేవు. రూపాయి ఇవ్వలేడు బిడ్డ, రూపాయి ఇవ్వలేడు. మా కష్టం మీద మేము చేసుకొని తింటున్నాం. కానీ ఆడొచ్చి నేను పొడుస్తా, ఈడొచ్చి నేను పొడుస్తా, ఆడొచ్చి పొడుస్తా, ఈడొచ్చి పొడుస్తాను. కానీ ఎవరు వచ్చేది లేదు. డబ్బులు కత్తి తీసుకొని పొడి చేసి సచ్చన్న వస్తుంటుంది. అక్కడక్కడ రూమ్లలో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అని ఉన్న రూమ్లను పడగొట్టి ఇస్తున్నారు. ఈ గుడిసెలు మాత్రం ఎవరికి కళ్ళకి కనబడతలేదు. ఇది టూ మచ్ కదా. ఎంత మాట్లాడతాం, ఎంతమంది మీడియా వాళ్ళు వచ్చారు, ఎన్నిసార్లు మాట్లాడినాం, ఎన్నిసార్లు తిరిగినాం. ఇంటి అన్ని ఆఫీసులో పోటీ తిరిగినాం. అలసిపోయి మేమే ఉండకోక అనేసి వదిలేసినాం. ఇంకా ఆశలు వదిలేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్ మీద కూడా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మరి ఇలా లేని వాళ్ళ పరిస్థితి ఏంది? చిన్న పిల్లలను వేసుకొని గుడిసెల్లో ఇప్పటికీ 20 సంవత్సరాలు అయిపోయింది. మేము ఇదే ఏరియాలో ఉంటాను. 200 యూనిట్లు 0 బిల్ ఇస్తాను, ఫ్రీ కరెంట్ రావట్లేదు. దాంట్లో 20 గుడిసెలు ఉంటే 30 గుడిసెలు ఉంటే దాంట్లో 10 గుడిసెలకే ఫ్రీ అయింది. మిగతా అంతా బాగా బిల్లు కట్టేసి వస్తున్నాం. కావాల్స్తే బిల్లు చూపి అంటే కూడా చూపిస్తా. నిన్ననే పోయి కూడా కట్టేసి వచ్చిన. ఏది అవ్వట్లేదు అన్న, అన్ని మాటలు చెప్పుడే అంతే, అవ్వట్లేదు ఏది. మరి మా ఈ బస్తీ అంటే మరి ఎవరికి పట్టింపు లేదు. మా బస్తీ లీడర్లు కూడా పెద్దగా పోయి మాట్లాడేటట్టు లేరు. ఎవరు దాళ్ళే ఎవరంటే 10 మంది పోదామంటే 10 మంది ఎవరు జమ అయిన రోజు వాళ్ళు ఉండరు. అట్లా అయిపోతుంది. ఎన్నిసార్లు పోయి ఎన్నిసార్లు తిరగలే అన్న, తిరిగి పిల్లలతో యాస్టకు వచ్చి మేమే వదిలేసుకున్నాం. ఏది రాలేదు ఇప్పటి వరకు అయితే. కరెంట్ బిల్లు అట్లీస్ట్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ అయింది, కానీ గుడిసెల వాళ్ళకి ఎవరికి కాలేదన్న. కావాల్స్తే బిల్లు చూపించమంటే చూపిస్తా. అంటే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రతి పేద కుటుంబానికి 12,000 ఇస్తాన్నారు సంవత్సరానికి. ఏది అన్న 2,000 కాలే, 12,000 కాలే, కరెంట్ బిల్ కాలే. మాకైతే ఈ ఏరియాలో మరి మిగతా మాకు తెలియదు, కానీ మా వరకు మా ప్రాబ్లం మేము చెప్తున్నాం. కరెంట్ బిల్లు కాలే, 2,000 కాలే, 12,000 కాలేదు, ఏది కాలే అన్న ఇప్పటి వరకు. అప్లికేషన్ పెట్టుకో అన్నారు, కానీ పెట్టి కూడా సీఎం రిలీజ్ చేసినప్పుడు పెట్టినాం. ఇప్పుడు కనీసం మీకు వచ్చింది అని కూడా చెప్పనే లేదు. వచ్చింది అని అంటారు కానీ రాలేదు ఇంకెప్పటి వరకు. ఇక్కడ నుంచి తీసేయనన్న ఇస్తామని చెప్తారు. జస్ట్ వాడు వచ్చి అన్న 4 మాటలు మాట్లాడినప్పుడే ఆ టాక్ అంతే అయిపోయి మర్చిపోతారు. ఆ ఓట్ల ఎలక్షన్లు అప్పుడైతే వచ్చి అన్ని హామీలు ఇస్తారు. అమ్మ ఈ 18 బస్తీలే మీ బస్తే డౌన్లో ఉంది, కంపల్సరీ ఇస్తామని దాని కూడా చాలాసార్లు ప్రామిస్ చేసిండు. కంపల్సరీ మీకు వస్తా ఏది
అన్ని బస్తీలకి ఓకే, వాళ్ళ లీడర్లు బాగున్నారా, మరి ఏం చేస్తున్నారో ఎట్లా చెప్పించుకుంటారో తెలియదు, బాగానే పనులు నడుస్తున్నాయి. కానీ మరి మా బస్తీ వరకు అయితే చూసుకోండి, ఎంక్వైరీ చేయండి, ఈ బస్సులో ఏది కాదు ఇప్పటి వరకు అయితే. ఏమో కొంచెం స్పందించి ఇక్కడ మమ్మల్ని మంచిగా రూములు చూపించి మా కాడికి ఉంచితే బాగుంటుంది. కానీ చాలా మంది వస్తారు చూసిపోతారు, కానీ మాకేం ఇస్తలేరు ఇల్లులు. చూస్తారు అది వేసాం ఇవి వేసాం అంటారు, కానీ ఎవరేం చేస్తలేరు, మాకు ఎవరేం చేయరు కూడా. మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినరా ఎప్పుడైనా? పోయారు, చాలామంది పోయారు, అందరూ మాట్లాడినా కూడా ఎవరేం చేయట్లేరు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు కదా రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడు మాకు ఆ ఇల్లు ఇస్తే ఊక చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కరెంటు బిల్లు ఊక మాకు మాఫీ కాలే, బిల్లులు కట్టుకుంటున్నాం, ఇబ్బంది ఉంది, కొద్దిగా దోమలు ఉన్నాయి అంతా. మాకు ఇంతకుముందుకు వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఇప్పుడు మీరైనా దయచేసి చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టాము, ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగాము, దానా నాయందర్ దగ్గరికి తిరిగాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మన మంత్రి దానా నాయందర్ ఉన్నప్పుడు తిరిగినాం, దానికి ఒక పేపర్లు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాము. మాకు డబుల్ బెడ్రూమ్ అయినా సరే ఇట్లా మాకు జాగా ఇచ్చి డబ్బులు ఇచ్చి కట్టుకోండి అంటే కట్టుకుంటాం. ఒకటి 58 జీవో అని ఒకటి పెట్టినరు. అప్పుడు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకుంటే పట్టా కాయిదాలు వచ్చినాయి దీనికి. అంతకు తప్పించి ఏరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఊక చూసి పోవడం, ఇస్తామని అనడం ప్రతి ఒక్క ప్రభుత్వం ఇట్లే చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది కాబట్టి మాకు కొద్దిగా మంచిగా మేలు చేస్తే బాగుంటుంది అని దాన్ని కోరుకుంటున్నాం. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంలో కూడా మీరు ఎమ్మెల్యేని కలిసారా? ఈ సంవత్సరంలో ఈ గెలిచిన తర్వాత కలిసినాం, కలిసిపోయి మాట్లాడినాం. మాది గుడిసెల సంగతి ఏంది అని మాట్లాడినాం. ఇస్తాం చేస్తాం అనే మాటనే తప్ప వేరేది ఇయ్యమనేది ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్క ప్రభుత్వం ఇదే మాట చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తే బాగుంటుండే అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇన్ని గుడిసెలు ఉన్నాయి కదా, ఈ ఇళ్ళకి ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంటు ఎవరికి, కొంతమందికి మాపే అయింది, కొంతమందికి ఎవరికి కాలేదు. సరే, మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే ఖాళీ జాగాలు ఇచ్చేసి ఇల్లు కట్టుకోండి అని డబ్బులు లోన్ ఇచ్చినా సరే, ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసినా సరే. చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇల్లు ఇస్తామంటున్నారు కానీ ఇప్పటికీ చాలాసార్లు తిరిగినాం. మనం ఎమ్మెల్యే ఉడక దాని కలిసినాము, ఇస్తామంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఒకవేళ ఇల్లు ఇస్తామని దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకేమన్నా ఫ్యూచర్లో ఆయననే కలిస్తే ఇస్తాడు, మా ఆయన చేతుల్లో ఉంది మాకు ఇది ప్రస్తుతానికి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మీకు ఇల్లు ఇవ్వలేదా? ఇవ్వలేదు అసలు, ఇక్కడ వచ్చి ఎవరు చూడలేదు మా సైడ్ ఎవరు. ఇప్పటికన్నా ఒకసారి పోయి కలిసినాం, అప్పుడు దాన్ని ఉండే మా ఎమ్మెల్యే. ఇప్పుడు కొత్తగా వచ్చాడు కాబట్టి ఇస్తాడని చూస్తున్నాము అంతే, అంతకు మించి మాకు ఏం లేదు. ఏమైనా ఇస్తే అటు సైడ్ పోయి మేము ఉంటాం. పడగొట్టి కొత్తది కడతాం అంటున్నారు కానీ ఛాయిస్ అయితే లేదు. ఇక్కడ వేరే సైడ్ ఇస్తే పోతాం అంత. ఎందుకని ఇక్కడ పడగొట్టి కట్టే అవకాశం ఎందుకు లేదు? ట్యాంక్ ఉంది, పెద్ద ట్యాంక్ ఉంది, చాలా లోతుకుంది ట్యాంక్. ఆ ట్యాంక్ పూడ్చాలంటే చాలా పైసలు అయితే కష్టం. దారం 50 గుడిసెలు ఉండొచ్చు మొత్తం, అందరినీ ఇంకా ఖాళీ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది మాకు. ఫ్రీ కరెంట్ వస్తుందా? లేదు మాకు ఫ్రీ కరెంట్, రేషన్ కార్డు లేదు మాకు. రేషన్ కార్డు అక్కడ ఊరు సైడ్ ఇక్కడ లేదు మాకు, అందుకే ఇక్కడ ఫ్రీ కరెంట్ రావట్లేదు మాకు. వస్తురు ప్రభుత్వాలు, ఇస్తాము మీకు ఇండ్లు, మాకు ఓట్లు వేయని అంటారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళ ప్రభుత్వం సీట్ వచ్చే వరకు ఉంటారు. మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయినా ఇదే మళ్ళీ కొత్త ప్రభుత్వం. సో అదే లెక్కన అని మా పిల్లలకు పెళ్ళిళ్ళ గుడికి వచ్చిర్రు, మన గుడికి వచ్చిర్రు కొందరికి, కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు పట్టకాయదాలు ఇచ్చిండు, ఆయన లేడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏమి ఇస్తాడు, మీ సేవలు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇచ్చిండు, ఇలాంటి వాళ్ళకి ఎవరు ఇవ్వలే. మా గుడిసెల కాడికి ఎవరు రావట్లేరు. అంటే మారిన ఏ ప్రభుత్వం మీకు మంచి చేయలేదు? ఏది చేయలే. కేసీఆర్ ఒక్కడు మాకు పట్టకాయదాలు ఇచ్చిండు, అది కూడా నో ఎంట్రీ పేపర్ లెక్కన. ఎవరైనా గవర్నమెంట్ మున్సిపాలిటీలు వస్తే పీకకుండా ఇప్పుడు రోడ్ల మీద అన్నీ తీసేస్తారు కదా, అట్లా. కలవాలి ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మీరు? ఎన్నిసార్లు గడవాలన్నా? ఒక్కసారి 2 సార్లు. మీరు ఎవరు మాకు తెలియదు అని అంటారు. వెళ్తే ఏ బస్సు ఇవ్వాలని అడుగుతారు, దానికి సమాధానం మేమేం చెప్తాం? ఓట్లప్పుడైతే మేము గుర్తుకొస్తుంది వాళ్ళకు, ఈ సిచ్యువేషన్లో మేము గుర్తుకురాము. దానికి ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకే తెలియాలి. మేము పని చేసుకునేటోళ్ళం, లేబర్ పని చేసుకునేటోళ్ళం. ఒక పూట ఉంటుంది, ఒక పూట ఉండదు. ఓట్లు వేసుకునేటోళ్ళకి వాళ్ళకి తెలియాలి. మేము చెప్పాల్సినంత పొజిషన్ లేదు కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నారు కదా, అవి ఇస్తారేమో మీకు? మరి రేవంత్ రెడ్డి గారిని అడగండి. మేము ఆల్రెడీ మీ సేవలో అప్లికేషన్ పెట్టించినాం. మరి రేవంత్ రెడ్డికి తెలియాలంటే మీ సేవ నుంచి ఫామ్స్ పోతాయి, వాళ్ళే మరి వచ్చి మాకు ఇవ్వాలి.
మేము ఆయన దగ్గరికి పోయే రూల్స్ ఉంటుందా? ఉండదు కదా. మరి ఎమ్మెల్యే కలిసి మా లాంటి వాళ్ళు ఎవరు కలిసి ఏమనిస్తారన్న? సెక్యూరిటీ దగ్గరికి వెళ్తే మీరు ఎవరు వెళ్ళిపోండి అమ్మా, లేడీస్ మాట్లాడకూడదు అని అంటారు. పైసలు ఉన్న వాళ్ళకి వాల్యుయేషన్ ఉంటుంది, ఈ లేబర్ వాళ్ళకు వాల్యుయేషన్ ఉండదు సిటీలో మాత్రం. ఇప్పుడు మా పిల్లలను చూసినా చులకనే, మమ్మల్ని చూసినా చులకనే. వీళ్ళు పని చేసేటోళ్ళు, వీళ్ళు ఏం చేస్తారులే, గుడిసెలోళ్ళు, లేబర్ పని చేసేటోళ్ళు. ఇది మోరీలు వచ్చినాక ఆడుకున్నాము, పిల్లలను ఎత్తుకుని గింత చంటి పిల్లలను. ఇవి మా పిల్లల పెళ్ళిళ్ళకు దాకా అబ్బాయి చూడు పెళ్ళికి వచ్చిండు, గింత అబ్బాయి అప్పుడే. మరి మేము ఎన్నేళ్ళని ఇట్లుంటాం చెప్పండి మీరే? ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే మాట. ఇట్లా 4-5 ప్రభుత్వాలు మారిపోయినాయి, ఇప్పుడు ఈయన వచ్చిండు. మరి ఈయన ఏం చేస్తాడో చూస్తాం మేము కూడా, అడగం ఆయనను. ఆయన ఏం చేసి చూస్తాం మేము ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనేది లేదు మా దగ్గర. ఏమైనా కూలగొట్టినా మనకి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇట్లనే ఉండిపోతాం మేము. అంటే ఎప్పుడైనా అధికారులు ఈ గుడిసెలు కూలుస్తామన్నారా? ఇప్పటివరకు ఎవరు రాలేరు, ఎవరు రాలే. తీస్తామని కూడా మాట చెప్పలే. వాళ్ళ మీద అబద్ధం మేము చెప్పకూడదు. మేమైతే ప్రశాంతంగా ఇక్కడ ఉంటున్నాం, కానీ ఇది ట్యాంక్ ఎప్పుడు కూలిపోతుందో, ఇంతమంది ఫ్యామిలీలు ఎప్పుడు ఇంట్లో పడిపోతాము అనేది ఒక భయం ఉంది. ఇప్పుడు చంటి పిల్లలని విడిచిపెట్టిపోతాము, పిల్లలకు కావాలి ఒక మనిషిని ఉంచాలి, కాలు పెడతారో చేతి తిరుగుతుందో ఏమి అవుతుందో అని భయం, అంతే. ఆడేం లేదు. ఈ ట్యాంక్ మీదే ఇల్లు కట్టుకొని బతుకుతున్నారు. గుడిసెలు వేసుకుని ఇల్లు ఏడుంది మాది. ఈ వర్షం వస్తే లోపలికి వస్తాయి నీళ్ళు, పిల్లలను పక్కన పెట్టుకొని తల్లిదండ్రులు మెలకుతో ఉండవలసిందే. మేము పొజిషన్ ఏం లేదు. వర్షం వస్తే ఒక మనిషి పిల్లల దగ్గర ఉండాలి, తండ్రి అని ఉండాలి, తల్లి అని ఉండాలి. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మాకేమి ఇచ్చే అవసరం లేదు, మాకు ఇల్లు ఇస్తే చాలు. ఇందిరమ్మ పథకం కింద ఇవ్వండి, మరి ఆయన ఇచ్చిన పేపర్ పైన ఇచ్చినా పర్వాలేదు, మాకు ఏదో సంతోషమే. రెండిట్లు ఏదన్నా ఒక పొజిషన్ ఇస్తే మాకు రెండింటికి సంతోషమే. ఇప్పుడు 3 లక్షలు ఇస్తామని అంటుండ్రు, అవి అవసరం లేదు మాకు. 3 లక్షలు తీసుకుపోతే 50 గజాల ఫ్లాట్ కూడా రాదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏడొస్తుంది? మేము అన్ని ఊర్లలో తెలిసిపోయింది మాకు ఇండ్లు వస్తాయని. ఆల్రెడీ ఇట్లా మీడియాలో మాట్లాడితే ఏమైంది, నువ్వు మీడియాతో మాట్లాడినా నీకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు ఊర్లలో అడిగారు. ఇప్పుడు మాట్లాడతారు రెండోసారి. మరి మీకే తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి, మీడియా వాళ్ళకి తెలియాలి, అధికారులకు తెలియాలి. అంటే మహాలక్ష్మి పథకం పేరుతోని ప్రతి మహిళకి 2500 ఇస్తామన్నారు, ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. మరి మీకేం రాలేదా? నాకు 2 అమ్మాయిలు ఇప్పటివరకు ₹1 రాలే, మహాలక్ష్మి డబ్బులు రాలే ఇప్పటివరకు, ఏది లేదు. మా ఆయన క్యాపిటల్ ఆయన ఇంటి దగ్గరనే ఉంటాను, నేను ఒక్కదాన్ని చేసుకుని నా పిల్లల్ని బతికించుకుంటున్నాను. నా గవర్నమెంట్ నుంచి ₹1 లేదు. వచ్చి ఎంక్వైరీ చేసిన పేపర్లు ఉన్నాయి, ఏది లేదు మాకైతే. ఎవరికి వాళ్ళే మహాలక్ష్మి పైసలు, పడ్డోళ్ళకి ఎవరో మాకు తెలియదు. కొందరికైతే 0 బిల్లు వచ్చింది, కొందరికి రాలేదు. అదృష్టం లేని వాళ్ళకి రాలేదు. నాకు రాలేదు 0 బిల్లు, నేను డబ్బులు కట్టలే, 0 బిల్కి రాలేదు. నాకు చేయించుకోవాలి, అది కూడా టైం అయిపోయిందని చెప్తుండు. అది తెలిసి చూయించుకొని చేయించుకోవాలి డబ్బులు కట్టి. చూసారు కదా, ఫిలిం నగర్లో ఉన్నటువంటి నవనిర్మాణ నగర్ అనే బస్తీలో వాళ్ళ కష్టాలు. 30 సంవత్సరాలుగా ఇక్కడ గుడిసెలు వేసుకుని బతుకుతున్నప్పటికీ గడిచిన ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని చేరదీయలేదని అంటున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా వాళ్ళని దయతలిచి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదంటే ఎక్కడైనా ఇల్లు ఇచ్చి పట్టాలు ఇచ్చి కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చే అవకాశం కూడా లేదంటున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం అయినా వాళ్ళని పట్టించుకోలేదు. కాబట్టి కనీసం ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.